వాడు కొట్టాడు దువ్వందారా ఛాన్స్ కొట్టినాడు దువ్వందారు కోటపల్లి గ్రామముల దువ్వందారా జన్మలైనాడు దువ్వందారు పేరుగల వాడండి దువ్వందారా వాడు వీరుగల చూడండి దువ్వందారు కోటపల్లి గ్రామముల దువ్వందారు గారు పులి బండలోను తానకము దువ్వందారు పూల బండలోను తానకము దువ్వందారుగా పూల నాయుడమ్మ దువ్వందారా వాడు పొద్దుపోతే కొండ దూర దువ్వందారు కన్నాను కష్టమాని దువ్వందారా ముందు కప్పులైన పెట్టోడు దువ్వందారు కలకల సన్నాలో దువ్వందారా వాడి సాతి బలం ఎక్కువండి దువ్వందారా పొద్దున లేచి దువ్వందారా వాడి పొద్దున్న లేచినాడు దువ్వందారు 10,000కు 10 దువ్వందారు గారు వాడి పట్టుకులైనా వేసాడు దువ్వందారు పట్టుకులైనా వేసాడా దువ్వందారు గారు కలకల సన్నాలు దువ్వందారు గారికి అది సాతి బలం ఎక్కువయ్యా దువ్వందారు వాడి సాతి బలం ఎక్కువయ్యో దువ్వందారు గారు పందానికి వస్తామని దువ్వందారు గారు ముందు కప్పులైనా పెట్టాడు ముందు కప్పులైనా పెట్టాడా దువ్వందారు గారు దువ్వందారు నువ్వు కానీ ఆ పంది కూడా మేడ కొట్టి పంది కూడా కొట్టేది నీకు ఊరిసినట్టు తెగిపోతే ఊరిసంట అయిపోతుంది జ్ఞాపకం అడిగితే మా ఓటపల్లి గ్రామాలు కూడా నువ్వు కూడా మా ఇంటిలో కూడా ఏం వస్తే కానీ పట్టుకెళ్ళి అడిగితే నీకు కూడా 5 ఎకరాల భూమి రాస్తాను చెప్తాడు మేసాలేడు దువ్వందారికి అప్పుడు దువ్వందారికి అన్నాడు ఓకే అన్నాడు అప్పుడు 7 జాస్తులలో మేసలాడి వాడు ఒకనాడు తినమన్నాడు దువ్వందారా వాడు దువ్వందారు వేతిరికున్నాడు దువ్వందారు వాడు దువ్వందారా పొద్దున లేచే దువ్వందారా వాడు పొద్దున్న లేచినాడు దువ్వందారు పిల్లకల కుర్చీలలో దువ్వందారా వాడు ఈమిడి ఉన్నాడు దువ్వందారు అటువంటి పిల్లకల కుర్చీలో దువ్వందారు అంటే మేసలాయుడు రామాలు బుర్రకథలు హరికథలు అన్నీ కూడా భాగవతం ఒంగోలు అన్ని చేస్తున్నాడు సరే దువ్వందారు ఆలోచించాడు తెల్లవారు 3వ గంట అయిపోతాయి కోడి కూసినట్ల దువ్వందారు గారు 3 కోతలైనా కూసాడు 3 కోతలైనా కూసాడు దువ్వందారు అప్పుడు కోతలు పోయిన తర్వాత అయ్యో జనాలు ఇటీవల కోత దువ్వందారు పని పోయింది దువ్వందారికి కూర్చోడు తప్పదని ఆలోచన పడుతున్నారు దువ్వందారు ఏం చేస్తున్నాడు ఆ మేసాల అప్పలాడి కూడా మేడెక్కిపోయి మేడెక్కిపోయి 3 బెల్ స్ప్రింకులు కూడా తీశాడు ఆ 3 బెల్ స్ప్రింకులు తీసి దువ్వందారు గారు ఎలా తీస్తాడు మేడలోకి తాసు దువ్వందారా వాడు తాడంటూ దిగినాడు దువ్వందారు తాడు దిగినాడు దువ్వందారు గారు ఏ తీరు ఉన్నాడు దువ్వందారు అడవే తీరు ఉన్నాడా దువ్వందారు ముంతల చెంపుతో నీళ్ళు పట్టుకున్నాడు ఆ భార్య కూడా చెట్టు కట్టుకుంటూ చీర మీద కూడా నీళ్ళు పోసాడు నీళ్ళు పోయడము ఆ భార్య చూసింది అదే ఏ పిల్ల కుక్క పోసింది కలిసి ఆ బట్ట చీర ఇప్పేసి ఆ పెట్టి అప్పుడు దువ్వందారికి అమ్మ తాడు దిగిపోండి చీర అందుకోండి వాళ్ళ మామూలు వచ్చాడు ఏంటి అప్పలేదు మేసలు అప్పాడు నేను కొట్టాను దువ్వందారా నేను ఛాన్స్ కొట్టినాడు దువ్వందారు అప్పుడు నాయుడు కర్ణ దగ్గర తీసుకెళ్ళి చీర చూపెట్టాడు అప్పుడు దువ్వందారికి బహుమతి ఇచ్చాడు